హలో గైస్ వెల్కమ్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో చాలా మంది అడుగుతున్నారు ఈసెట్లో మాక్ టెస్ట్ రాయడం ఎలాగని చెప్పేసి. ప్రెజెంట్ అయితే మనకి టైం కూడా లేదు. కొత్త టాపిక్స్ ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే మనకి లేదు గైస్. ఎందుకంటే డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొత్త టాపిక్స్ మీరు స్టార్ట్ చేశారంటే గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసేసరికి ఫస్ట్ నేర్చుకున్నవి అయితే మర్చిపోతారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు స్క్రీన్లో ఆల్రెడీ కనిపిస్తుంది కదా మాక్ టెస్ట్ అని చెప్పేసి. ఏపీ ఈసెట్ మాక్ టెస్ట్ కొన్ని ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని లింక్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను మాక్ టెస్ట్ అనేది. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మీ గ్రూప్‌ని బట్టి, స్ట్రీమ్‌ని బట్టి సిరామిక్ టెక్నాలజీ అయితే ఈ లింక్. సో, ప్రెజెంట్ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇది ఓపెన్ చేస్తాను. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతది. మీకు రియల్ టైమ్ ఎగ్జామ్‌లో కూడా సేమ్ ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ సిస్టమ్ నేమ్ వస్తది. కోడ్ వాళ్ళే ఇస్తారు. ఈ కోడ్ అనేది వాళ్ళే ఇస్తారు. అంటే మీ ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్క కోడ్ ఉంటది. కోడ్ వాళ్ళే ఇస్తారు. దీనికోసం టెన్షన్ అవ్వద్దు. ఇక్కడ మీ నేమ్ వస్తది. ఇక్కడ జాన్ స్మిత్ అని ఉంది గదా! ఈ ప్లేస్‌లో మీ నేమ్ ఉంటది. అది చెక్ చేసుకోండి ఒకసారి. మీకు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేస్తారు. ఈ సైడ్‌న ఒక ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ ఈ ప్లేస్‌లో మీ ఇమేజ్ వస్తది. ఇది ఎగ్జామ్‌కెళ్ళే ముందు వాళ్ళు మీకు ఒక స్కానింగ్ అనేది తీసుకుంటారు. మీకు ఐకొకటిన మీకొక ఫోటో తీసి అక్కడ పంపిస్తారు. అందులో స్టోర్ చేస్తారు. సో, మీ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తది. సబ్జెక్ట్ మీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ కనిపిస్తది ఇక్కడ. ఓకే. సో, ఈసారి ఏపీ ఈసెట్ కాబట్టి మీరు తీసుకున్న స్పెసిఫికేషన్ అనుకుంటా ఇక్కడొస్తది. సో, మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలానే ఉంటది. ఈ లాగిన్ పాస్వర్డ్ కూడా వాళ్ళు చెప్తారు. ఏది పెట్టి లాగిన్ అవ్వాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. సో, దేనికోసం కూడా టెన్షన్ పడొద్దు. సో, దీన్ని సైన్ ఇన్ చేసామంటే మనకి ఇంటర్‌ఫేస్ అనేది ఇలా వస్తది. వన్స్ ఈ స్క్రీన్ ఓపెన్ అయింది అంటే మనకింక వేరే ఫంక్షనాలిటీస్ అనేవి స్క్రీన్‌లో వర్క్ అవ్వవు. ఓకే. ఇక్కడ మీకు పైన యూఆర్ఎల్ కనిపిస్తుంది. సో, మనకక్కడ ఇలా కూడా కనిపించదు. జస్ట్ ఇలా ఉంటదంతే. మీరు వేరే విండో గాని, సిస్టమ్‌లో వేరే విండోస్ ఓపెన్ చేసి వేరే వేరే ట్యాబ్స్ కూడా వర్క్ అవ్వవు. జస్ట్ దీన్ని ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ చాలా క్లియర్‌గా అయితే చూడండి. మాక్ టెస్ట్ ఇది. సో, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 180 మినిట్స్. సో, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! 180 మినిట్సే ఇస్తాడు. 200 బిట్స్‌కి. So the clock will be set on server. The countdown timer in the top right of the screen will be display. The remaining time available for you to complete the examination. సో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీకు టైం అనేది రైట్ సైడ్ కార్నర్‌లో చూపిస్తది. సో కౌంట్ డౌన్ అనేది అక్కడ చూస్తూ మీరు చేయొచ్చు. సో టైం మీకు చూపిస్తది. మీకు ఎక్కడ క్లాక్స్ అని గాని ఎక్కడ కూడా టైం అయితే డిస్‌ప్లే అవ్వదు. ఎగ్జామ్ మీకు ఎంత టైంలో రాయాలో ఆ టైం మాత్రమే డిస్‌ప్లే అవుతది అక్కడ. సో 180 మినిట్స్ అనుకోండి. సో అలాగే 180 మినిట్స్, 179, 178 మినిట్స్ అలాగే టైమ్ లాప్స్ అనేది చూపిస్తుంటది మీకు. ఓకే. సో నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అయితే వస్తది. ద క్వెషన్ పేపర్ palette displayed on the right side of the screen will show the status of each question using one of the following symbols. ఈ సింబల్ ఎందుకొస్తది అంటే యూ హావ్ నాట్ విజిటెడ్ ద క్వెషన్. ఆ క్వెషన్‌ని మనం ఓపెన్ చేయనంత వరకు ఆహ్, ఇలాంటి సింబల్ ఉంటది ఆ క్వెషన్ నంబర్‌కి. ఓకే. సో ఎప్పుడైతే అది ఓపెన్ చేసి ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వెషన్‌కెళ్తామో ఈ 2 అని ఉంది కదా! రెడ్ కలర్ కిందకుంది. సో ఇదైతే మనకి వస్తది. నెక్స్ట్ దాన్ని ఆన్సర్ చేసామనుకోండి. ఆన్సర్ చేస్తే ఈ సింబల్ వస్తది. ఇది ప్రతీదీ మీరు అక్కడ మీకు చూపిస్తాడు ఇన్‌స్ట్రక్షన్స్. ఏ క్వెషన్ ఎలా ఆన్సర్ చేస్తే ఆ మార్క్ ఎలా స్టేటస్ ఏంటి క్వెషన్ స్టేటస్. మీరు ఆన్సర్ చేస్తే ఒక కలర్‌లో చేంజ్ అవుతుందది. క్వెషన్ విజిట్ అయ్యి ఆన్సర్ చేయకపోయి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తే ఈ రెడ్ కలర్ వస్తది. ఈ ఫోర్త్ వన్ చూడండి. యూ హావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ బట్ యూ హావ్ మార్క్డ్ ద క్వెషన్ ఫర్ రివ్యూ. క్వెషన్ ఫర్ రివ్యూ ఏంటంటే మీకు ఒక 2, 3 ఆన్సర్స్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యున్నారు. సో, ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి టైమ్ అయిపోతుంది కదా! అని చెప్పేసి ఏదో ఒక ఆప్షన్ పెట్టి నెక్స్ట్ క్వెషన్‌కెళ్లారు. సో, అలాంటి కేసెస్‌లో దాన్ని క్వెషన్ ఫర్ రివ్యూగా మార్క్ చేసుకోవచ్చు మనం. సో, కింద మనకు ఆప్షన్ చూపిస్తాడు. చూపిస్తాను ఒకసారి ఇక్కడ క్వెషన్స్ అన్నీ ఎలా వస్తాయో. సో, ఫస్ట్ అయితే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ పేజ్ అయితే చూద్దాం. ఆన్సర్ ఏంటంటే మనం ఎగ్జామ్‌లో లాస్ట్‌లో కూడా ఓకే. ఒకటి రివ్యూ పెట్టాను మర్చిపోయాను అనుకుంటారు కదా! అలాంటప్పుడు కూడా అది ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోద్ది. ఆ క్వెషన్ మీరు ఏదైతే ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టారో ఆప్షన్ అయితే సబ్మిట్ అయిపోద్ది. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ అయిపోయి సబ్మిట్ అయిపోద్ది. సో, ఎలాగో నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనకు ఒకవేళ అది కరెక్ట్ అయితే మార్క్స్ వచ్చేస్తాయి. లేదంటే ఆ క్వెషన్ పోయినట్టే. సో, నెక్స్ట్ ద క్వెషన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. ఇగోండి ఇది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్. క్వెషన్‌ని మార్క్ చేసి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసామనుకోండి. లాస్ట్‌లో మనం క్వెషన్ మళ్ళీ చూడకపోయినా ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోద్ది ఆన్సర్. ఓకే. సో, సిక్స్త్ వన్. ద క్వెషన్స్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. హెన్స్ నో మార్క్స్ విల్ బి అలోకేటెడ్ ఫర్ ద సేమ్. ఓకే. అంటే మనం ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసామనుకోండి. సో, అది ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ద క్వెషన్స్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. సో, పై పాయింట్‌లో చూసినట్లయితే
ద క్వెషన్ ఆన్సర్డ్ అండ్ మార్కెడ్ ఫర్ రివ్యూ. అంటే ఆన్సర్ చేసి దాన్ని రివ్యూ పెట్టేసామనుకోండి, అది మనకు ఎవాల్యుయేట్ అయిపోద్ది లాస్ట్‌లో. ఆన్సర్ చేయకుండా మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టేసారనుకోండి, ఇంకక్కడ ఏ ఆప్షన్ కూడా పెట్టలేదు కాబట్టి అది కన్సిడర్ చేసుకోదు. సో, ప్రతి ఆప్షన్ కూడా పెట్టేసేయండి. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లమ్. So next you can click on the arrow which appears on the left of the question palette to collapse the question palette, thereby maximizing the question. సో ఒకసారి మనం క్వెషన్ పేపర్ ఓపెన్ చేసాక ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ నావిగేటింగ్ టు ఏ క్వెషన్. టు ఆన్సర్ ఏ క్వెషన్ డూ ద ఫాలోయింగ్. క్లిక్ ఆన్ ద క్వెషన్ నెంబర్. ఓకే. మనకి ఒక 50 క్వెషన్స్ అలా వస్తాయి కదా! మ్యాథ్స్‌లో 50 అలా వస్తున్నాయి కదా! సో 50 క్వెషన్ నంబర్స్ కూడా సైన్ మీకు డిస్‌ప్లే అవుతది. ఫస్ట్ క్వెషన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10థ్ క్వెషన్‌కి వెళ్ళాలి అనుకున్నారనుకోండి. సో 10 మీద క్లిక్ చేస్తే ఆ క్వెషన్‌కైతే నావిగేట్ అయిపోతారు. సో అదే చెప్తున్నాడు వీడు. సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ కొట్టేసేయండి ఇక్కడ. కొట్టేసి ఇక్కడ మనకి ఎగ్జామ్ మార్క్స్ వెయిటేజ్ అవన్నీ చూపిస్తాడు. మ్యాథమెటిక్స్ ఇది అందరికి కామన్‌గా ఉంటది ఇది. ఇంజినీరింగ్ వాళ్ళందరికీ 50 క్వెషన్స్ ఇస్తాడు. 50 మార్క్స్. ఫిజిక్స్ కామన్ ఫర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ 25 మార్క్స్. అలాగే కెమిస్ట్రీ కూడా 25 క్వెషన్స్ ఇస్తాడు. 25 మార్క్స్ కూడా. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇది 100 క్వెషన్స్ ఉంటాయి కంప్యూటర్ మీద. ఎందుకంటే మీ బ్రాంచ్ బట్టి ఉంటది. మీ గ్రూప్ బట్టి సెపరేట్‌గా. సీఎస్ఈ వాళ్ళకి కంప్యూటర్స్ ఉంటాయి. సివిల్, మెటలర్జీ ఉంటాయి కదా! చాలా గ్రూప్స్. సో, అలా సెపరేట్‌గా వస్తది. మ్యాథ్స్ 100 టోటల్‌గా 200 మార్క్స్, 200 క్వెషన్స్, 180 మినిట్స్. ఇక్కడ ఇచ్చాడన్నమాట. యూ విల్ బి గివెన్ 180 మినిట్స్ టు అటెంప్ట్ 200 క్వెషన్స్. నో నెగెటివ్ మార్కింగ్. లాస్ట్‌లో మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. నో నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. నెగెటివ్ మార్కింగ్ ఏంటంటే తప్పు పెట్టేసారనుకోండి, ఎక్స్‌ట్రా మార్క్ అనేది డిడక్ట్ అయిపోద్ది. సో, అలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఇందులో మనకి లేదు. క్వెషన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లోనే ఉంటాయి క్వెషన్స్ అన్నీ కూడా. ద క్వెషన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ వన్ ఎట్ ఎ టైమ్. ఓకే. సో, ఈ లాస్ట్ చెక్ చేసేసేయండి. చెక్ చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ కొడితే మనకి క్వెషన్ పేపర్ అనేది ఇట్లా ఓపెన్ అవుతది. సో, చెప్పాను కదా! సో, ఇది మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫిజిక్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి చేసుకోండని. ఇక్కడ పైన చూడండి. ఇలాగే ఉంటది మీకు ఇంటర్ఫేస్ మొత్తం కూడా. ఇక్కడ మీ ఇమేజ్ వస్తది. ఇక్కడ మీ నేమ్ వస్తది. సో, క్వెషన్ పేపర్, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే. సో, కంప్యూటర్ సైన్స్ మీ బ్రాంచ్ ఇది. సో, నేను ఫస్ట్ ఫిజిక్స్ పెడదాం అనుకుంటున్నాను. సో, డైరెక్ట్‌గా ఫిజిక్స్ క్లిక్ చేస్తే నాకు ఫిజిక్స్ అన్ని పేపర్ మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఇగోండి పక్కన క్వెషన్స్ అని చెప్పాను కదా! సో, ఒక 10థ్ క్వెషన్ నేను వెళ్దాం అనుకుంటున్నా. 10థ్ క్వెషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా క్వెషన్ నంబర్‌కైతే వెళ్ళిపోవచ్చు. సో, ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో, ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ క్వెషన్‌కే వచ్చాను. సో, ఇది నేను జస్ట్ చూసా. కానీ నేను ఆప్షన్ పెట్టకుండా వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఫిజిక్స్ అని చెప్పేసి చూస్ ఏ క్వెషన్ అని ఉంది కదా! ఇవి ఏ క్వెషన్స్ 2 నుంచి 2, 3, 4, 5, 6, 7, 8 ఈ క్వెషన్స్ ఏవి కూడా మనం ఇంతవరకు చూడలేదు. కాబట్టి అవి వైట్ కలర్‌లో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చాడు చూడండి. వైట్ కలర్‌లో ఉన్నవి నాట్ విజిటెడ్. సో, ఫస్ట్ క్వెషన్ నేను విజిట్ చేశాను. కానీ ఆప్షన్ పెట్టలేదు. సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్ళిపోయాను. నాకది రెడ్ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది క్వెషన్ నంబర్ 1 అనేది. చూసారు కదా! ఆన్సర్ చేయకపోతే ఇక్కడ పైన ఇస్తాడు చూడండి. ఇలా గ్రీన్ కలర్ వస్తే ఆన్సర్ చేసినట్టు. రెడ్ కలర్ కిందకి వస్తే నాట్ ఆన్సర్డ్ అంటే క్వెషన్ చూసి ఆన్సర్ చేయకుండా వదిలేసినట్టు. ఈ వైట్ కలర్‌లో వచ్చినవి క్వెషన్స్ మనం ఇంతవరకు విజిట్ చేయలేనివి. ఇవన్నీ అవే. ఇంతవరకు ఏ క్వెషన్స్ కూడా నేను విజిట్ చేయలేదు. నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. అది చూద్దాం ఇదొకసారి. సో, ఇప్పుడు నేను ఏదో ఒక ఆప్షన్ పెట్టేసాను. సో, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నాకు సెకండ్ క్వెషన్ గ్రీన్‌లోకి చేంజ్ అయింది చూడండి. గ్రీన్‌లో పైకొచ్చింది. అంటే నేనది ఆన్సర్ చేశానని అర్థం. ఓకే. సో, థర్డ్ క్వెషన్ నేను ఆన్సర్ చేయను. బట్ ఇక్కడుంది చూడండి లెఫ్ట్ సైడ్‌లో బాటమ్‌లో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని పెట్టేసాను. సో, అది నేను థర్డ్ క్వెషన్ ఆన్సర్ చేయలేదసలు. సో, లాస్ట్‌లో నీకు టెస్ట్ సబ్మిట్ అయిపోయింది. నాకది ఎవాల్యుయేషన్‌కి వెళ్ళదు. సో, ఇప్పుడు నేను ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసాననుకోండి. నాకిలా వస్తది. ఫోర్త్ క్వెషన్ చూడండి ఇక్కడ. ఆన్సర్ చేసి నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసాను. లాస్ట్‌లో నేను ఒకవేళ మర్చిపోయినా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ పెట్టేసాను కాబట్టి, ఒకవేళ కరెక్ట్ అయిందనుకోండి నాకు మార్క్స్ వస్తాయి. లేదంటే అవి అక్కడితో పోయినట్టే. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నాకు ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈ క్వెషన్ ఇది అర్థమైంది కదా! ఈ ప్యాలెట్ అంతా కూడా. ఆన్సర్ పెడితే ఇలా వస్తది. నాట్ ఆన్సర్డ్ అయితే ఇలా సేమ్ మీకు అక్కడ లైవ్‌లో కూడా సేమ్ ఇంటర్‌ఫేస్ ఉంటది. సో, లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఈ టెస్ట్ మొత్తం కూడా మీరు రెగ్యులర్‌గా అటెంప్ట్ చేస్తూ ఉండండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతది. సో, క్వెషన్స్ ఇలా ఉన్నాయి కదా! నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళాలి అంటే కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఒక బటన్ ఉంటది. బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వెషన్‌కైతే వెళ్తాం. సో, నెక్స్ట్ ప్రీవియస్‌కి మళ్ళీ ఆల్రెడీ వదిలేసిన క్వెషన్‌కి వెళ్ళాలి అంటే
బ్యాక్ ఇలా బ్యాక్‌కెళ్తాం. లేదు మీరు డైరెక్ట్‌గా ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్ క్వెషన్ నంబర్స్ ఉంటాయి మనకి. ఏ క్వెషన్ క్లిక్ చేస్తే ఆ క్వెషన్‌లోకి వెళ్ళిపోతాం మనం. సో, 25 క్లిక్ చేస్తా. 25థ్ క్వెషన్‌కొచ్చాను. సో, ఇలాగా. ఓకే. సో, క్లియర్ రెస్పాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ పెట్టేసారనుకోండి. మీరది తీసేయాలనుకుంటున్నారు. సో, క్లియర్ రెస్పాన్స్ కొడితే ఆప్షన్ పోతది. ఓకే. సో, ఇది సెలెక్ట్ చేశాను. మొత్తం ఆప్షన్ తీయాలి అంటే క్లియర్ రెస్పాన్స్. ఓకే. సో, దీన్ని రివ్యూలోకి పెట్టాలి అంటే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొట్టేస్తే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతది. సో, ఇలాగ మీరు సబ్జెక్ట్స్‌ని నావిగేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫిజిక్స్ చేస్తారు. తర్వాత కెమిస్ట్రీలోకి వెళ్ళిపోండి. ఇవి సేమ్. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ టైమ్ లెఫ్ట్ అని చెప్పేసి పైన చూపిస్తుంది. ఇంకా ఇంత టైమ్ ఉంది. 176 మినిట్స్ ఉంది ఇంకా. సో, టైమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటది. ఇక్కడ మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో, కంప్యూటర్ సైన్స్‌కి వెళ్ళాలి అనుకుంటే సబ్జెక్ట్స్ నావిగేషన్ ఇక్కడ ఉంటది. ఇలా నావిగేట్ చేసుకోవచ్చు. ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తది. సో, ఇంక ఈ మాక్ టెస్ట్‌లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొత్తవి ఇంకిప్పుడు నేర్చుకోవద్దు. నేర్చుకుంటే టైం కూడా మనకెక్కువ లేదు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఆల్రెడీ నేర్చుకున్నవి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, రెగ్యులర్‌గా నేను ఆల్రెడీ లింక్స్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో పెట్టాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రెగ్యులర్‌గా మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో, మీరు ఒక్కొక్కసారి ఇప్పుడు ఓపెన్ చేశారనుకోండి కొన్ని క్వెషన్స్ చూపిస్తది. నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేస్తే సేమ్ క్వెషన్స్ రావు. కొంచెం డిఫరెంట్ క్వెషన్స్ చూపిస్తది. సో, అందుకంటున్నా రెగ్యులర్‌గా లింక్ ఓపెన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే. సో, ఇందులో ఇంకా ఆప్షన్స్ ఇంకేముండదు. ఇక్కడ క్వెషన్ పేపర్ మీరు డైరెక్ట్‌గా పేపర్ మొత్తం ఇలా చూడొచ్చు. సో, ఇది మ్యాథమెటిక్స్ క్వెషన్ పేపర్ కదా! సో, మొత్తం వస్తది. ఇది కెమిస్ట్రీ. క్వెషన్స్ చూసి ఫిజిక్స్‌లో మీకు ఈ ఫోర్త్ క్వెషన్ వచ్చిందనుకోండి. సో, బ్యాక్‌కి వెళ్ళిపోయి ఫిజిక్స్‌లోకి వెళ్తారు. ఫిజిక్స్‌లోకి వెళ్లి ఫోర్త్ క్వెషన్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఫోర్త్ క్వెషన్ సెలెక్ట్ చేసుకుంటే క్వెషన్ మనకి ఇక్కడొస్తది. సో, క్వెషన్ పేపర్ క్వెషన్ చూసి మనకది వచ్చేలా ఉంటే డైరెక్ట్‌గా క్వెషన్ నంబర్‌కైతే మనం వెళ్ళిపోవచ్చు. సో, మీకు రియల్ టైమ్ ఎగ్జామ్ కూడా సేమ్ ఇలానే ఉంటది. సో, ఇంతకు మించి డిఫరెన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఒకసారి ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంక సిస్టమ్‌లో ఇంకేవి పనిచేయవు. మీ మౌస్, మీ కీబోర్డ్‌లో కొన్ని కీస్ మాత్రమే పనిచేస్తాయి. మీరు ఏది ఓపెన్ చేయడానికి కూడా అవ్వదు. ఓపెన్ చేసి గూగుల్‌లో చూసుకోవచ్చులే అనుకుంటారు చాలామంది. సో, ఆప్షన్ కూడా ఉండదసల. మీకు వేరే స్క్రీన్ అనేది అసలు ఓపెన్ అవ్వదు. మనకి ఇలా అయినా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మన సిస్టమ్‌లో జస్ట్ ఇదొక మాక్ టెస్ట్ లాగా చేశానంతే. ఓకేనా? సో, మీకు కొన్ని మోడల్ పేపర్స్ కూడా చూపిస్తాను నేను. ఆ లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో, ఇది లింక్ సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, ఇంజినీరింగ్, మైనింగ్, ఫార్మసీ. సో, ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా ఇక్కడ నేనిచ్చిన లింక్‌లో అయితే మీరింక ఓపెన్ ఇది లాగిన్ అవ్వనక్కర్లేదు. డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోతే మీకు ఎగ్జామ్ అనేది ఇలా ఓపెన్ అవుతది. ఓకే. సో, ప్రెజెంట్ ఇది క్లోజ్ చేస్తున్నా. మీకు ఇంకొక లింక్ చూపిస్తాను. అందులో మీకు అన్ని మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయి. అది గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా వచ్చిందది. సో, ఈ లింక్ కూడా ఇస్తాను నేను ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి. ఇక్కడ కిందకి వెళ్తే మీకిక్కడ కనిపిస్తది. ఈసెట్ మోడల్ క్వెషన్ పేపర్, ప్రీవియస్ క్వెషన్ పేపర్ సబ్జెక్ట్ వైస్, ఇది ఇయర్ వైస్. ఇయర్ వైస్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క ఇయర్‌లో క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా వస్తాయి. 2023 ప్రీవియస్ క్వెషన్ పేపర్స్. ఈసెట్. సో, క్వెషన్ పేపర్స్ అన్నీ ఇక్కడుంటాయి. తెలంగాణ, ఏపీ 2 ఉంటాయి. ఇదిగోండి ఇవన్నీ ఏపీ, ఈ పైవన్నీ తెలంగాణ. సో, క్వెషన్ పేపర్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. విత్ ఆన్సర్స్ ఉంటాయవి. సో, ఇది సబ్జెక్ట్ వైస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడొస్తాయి. సో, దీన్ని నేను ఒకసారి ఓపెన్ చేస్తా. సో, ఏపీ 2023 పేపర్ ఓపెన్ చేస్తున్నాను. సో, పేపర్ అనేది నాకిలా వస్తది. దీన్ని పాప్ ఔట్ చేసుకుంటే ఇలా చూపిస్తది మనకి. ఓకే. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా వస్తది. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో, కరెక్ట్ ఆప్షన్ ఇది డివిజిబుల్ బై బోత్ ఎక్స్ అండ్ వై. సో, ఇలా కొన్ని బిట్స్ రాండమ్‌గా చూసుకుంటూ వెళ్ళండి. సో, మ్యాథ్స్‌లో మాత్రం చూడండి ఏ టాపిక్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు. సో, ఈ మోడల్ పేపర్స్ మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉండండి.
కంప్యూటర్స్‌కి వెళ్తే ఓకే. సో, ఈ పేజ్ నంబర్ 66 చూసుకోండి ఒకసారి. కంట్రోల్ ఎఫ్ మీ కీబోర్డ్‌లో కంట్రోల్ ఎఫ్ కొట్టి కంప్యూటర్ అని కొడితే మీకది ఎక్కడెక్కడుందో చూపిస్తది. సో, నాకు డైరెక్ట్‌గా కంప్యూటర్ సెక్షన్‌కి నేను వచ్చేసాను. ఇక్కడ బిట్స్ ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఈ బిట్స్ అన్ని చూసి ఆహ్, కొంచెం టాపిక్స్ అనేవి రీకలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, విత్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఈ టిక్ ఉన్నది రైట్ ఆప్షన్. మిగిలిన 3 కూడా రాంగ్ ఆప్షన్స్ అవి. ఓకే. సో, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఇచ్చాను. ఓపెన్ చేసి చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇవన్నీ. సబ్జెక్ట్ వైస్ ఉంటాయి. ఇయర్ వైస్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ క్వెషన్ పేపర్ కూడా ఉంటది. ఇది 2024 ఇది. సో, ఈ ఇయర్‌దే ఇది. ఈ ఇయర్ మోడల్ పేపర్ జస్ట్ వాడు అన్ని బేస్ చేసుకొని ఇస్తాడు. ఏపీ ఈసెట్. సో, ఈ బిట్స్ మాత్రం ఎందుకైనా మంచిది అన్నీ చూసుకోండి ఒకసారి. 2024 అని ఉంది కదా! దీనికి ఆన్సర్స్ ఉండవనుకుంటా నాకు తెలిసి. సో, మీరు కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇదొక రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో, ఈ లింక్ కూడా నేనిస్తాను. ఇది 2024 ఇయర్‌దే మోడల్ పేపర్. ఆప్షన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆన్సర్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. ఆప్షన్స్ సో, లాస్ట్‌లో 2017 ఓకే. సో, ఆప్షన్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు గైస్. సో, మీరు ఓన్‌గా సాల్వ్ చేసుకోండి. ఓకే. ఇక్కడేదో కీ అటాచ్ చేశాడు. సో, మనకి కీ ఇలా వస్తది. మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్‌లో ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ చెప్పేసి మనకి కీ వస్తది. క్వెషన్ నంబర్ 1కి ఆన్సర్ ఇది. ఆప్షన్ 1. క్వెషన్ నంబర్ 2కి ఆప్షన్ 1. సో, ఇలాగ కీ అయితే చూపిస్తాడు మనకి. 2 డేస్ తర్వాత ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత అయితే ఈ ఆప్షన్ ఇది ఈ కీ అనేది మనకి వస్తది. ప్రిలిమినరీ కీ. ఓకే. మాక్ టెస్ట్ కోసం చెప్పాను కదా! ఈ లింక్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఓపెన్ చేసి డైరెక్ట్‌గా మీరు మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేసుకోవచ్చు. సో, ఎన్ని టైమ్స్ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. మీరు అటెంప్ట్ చేసిన ప్రతిసారి కూడా మీకు అక్కడ క్వెషన్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. యాక్చువల్‌గా మాక్ టెస్ట్ కోసం ఒకళ్ళు ఆల్రెడీ అడిగారు. సో, వీడియో అప్‌లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందంతే. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగొచ్చు. థాంక్ యూ.